183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. బిగ్ బాస్ తెలుగు ఇప్పటి వరకు ఏ సీజన్ కు రానంత హైప్ ఈ సీజన్ కు వచ్చింది. ఈ సీజన్ కంటెస్టెంట్స్ కు కూడా వచ్చింది. ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ 7 సీజన్లు పూర్తయ్యాయి. ఫస్ట్ సీజన్ కు ఎన్టీఆర్, సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా ఉన్నారు. అయితే సీజన్ 3, 4, 5, 6, 7లకు మాత్రం నాగార్జున ఉన్నారు. తాజాగా హీరో నాగార్జునను అరెస్ట్ చేయాలి అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ రచ్చలో నాగార్జునను ఎందుకు లాగుతున్నారు? ఇంతకీ ఏమైంది? బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూసేవాళ్ళు జనాలు, కానీ ఈసారి మాత్రం కంటెస్టెంట్స్ ను ఎగ్జామిన్ చేశారు. ప్రతి సీజన్ లో ఎవరో ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటారు. ఈ సీజన్ లో టాప్ 6 లో ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ వచ్చింది. ప్రతి సీజన్ లో విన్నర్ ని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, కానీ ఈ సీజన్ లో ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. అంత టఫ్ గా నడిచింది ఈ సీజన్. బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్కు ఇన్స్టెంట్ ఫ్యాన్ బేస్ పెరిగింది. కొన్ని వీక్స్ కు ఎలిమినేట్ అవుతాడు అని అందరూ అనుకున్నారు, కానీ విన్నర్ అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విషయంలో అదే జరిగింది. ఫస్ట్ 2 వారాల ఆట చూసి 3వ వారంలో అవుట్ అవుతాడు అనుకున్నారు, కానీ విన్నర్ అయ్యాడు. విన్నర్ అయ్యాక ఎంత పెద్ద రచ్చ జరిగిందో, అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఏమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులు, కార్ల అద్దాలు పగలగొట్టడం, ఆర్టీసీ బస్సు ధ్వంసం చేయడం లాంటివి జరిగాయి. వీటన్నిటికీ హీరో నాగార్జునను అరెస్ట్ చేయడానికి కనెక్షన్ ఏంటి అనే విషయానికి వస్తే, హీరో నాగార్జున బిగ్ బాస్ షోకి హోస్ట్ గా ఉన్నారు. దీంతో ఈ గొడవలకు బిగ్ బాస్ షోనే కారణమని, బిగ్ బాస్ పేరుతో అక్రమంగా 100 రోజుల పాటు కంటెస్టెంట్స్ ను నిర్బంధించడం ఏంటని ప్రశ్నించారు అడ్వకేట్ అరుణ్ కుమార్. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. నాగార్జునను మాత్రమే కాదు, షో నిర్వాహకులను అరెస్టు చేయాలని, బిగ్ బాస్ పోటీలో ఉన్న వారిని విచారించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇదే విషయంపై మహిళా కమిషన్ చైర్మన్ కు కూడా ఫిర్యాదు చేశారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం వెనుకున్న కుట్రను బయటకు తీయాలని ఆయన కోరారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పై కేసు నమోదైంది. అతని ఫ్యాన్స్ మిగతా కంటెస్టెంట్స్ పై దాడి చేశారని ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 2 అరెస్ట్ చేశారు. తాజాగా ఇప్పుడు హీరో నాగార్జునను అరెస్ట్ చేయాలి అంటూ పిటిషన్ వేశారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి.